ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తేదీ 17 జూన్ 2026 బుధవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 తిథి తదియ రాత్రి 9:43 వరకు, తరువాత చవితి. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 1:38 వరకు, తరువాత పుష్యమి. యోగం ధ్రువ రాత్రి 8:51 వరకు. కరణం తైతుల ఉదయం 11:15 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:09 నుండి 4:57 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు వజ్యం రాత్రి 8:54 నుండి 10:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 7:23 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృషభరాశి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మిథున రాశి ప్రయాణాలకు అనుకూలమైన రోజు. మాటల్లో సంయమనం పాటించండి. కర్కాటక రాశి వాయిదా పడిన కార్యాలను పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. సింహరాశి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి రంగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కన్యరాశి విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. తులారాశి ధన సంబంధిత నిర్ణయాలను తొందరపడి తీసుకోకండి. వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్య నిర్ణయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ధనస్సు రాశి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. మకర రాశి సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించండి. కుంభరాశి సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. మీనరాశి కుటుంబ సభ్యులతో శుభ సందర్భాల గురించి చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.